పెడితే కానీ పర్లేదు సార్. అడుగు అడుగున లోపాలే సార్. మేము విసిగిపోయాము. మేమే కాదు, ప్రజలు కూడా విసిగిపోయాం సార్. ఒక మార్పు కోసం వెయిట్ చేస్తున్నాము. సో మాకు ఒక ఆశాజ్యోతిలాగా మీరు వచ్చారు. సో పొలిటికల్ సిస్టంలో కూడా డాక్టర్స్గా వైద్యమే కాదు, మేము బయటకు వచ్చి పొలిటికల్ సిస్టంలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే నిజం చెప్తున్నాం సార్, యాప్రాలు చించుకొని బయట రావడంత కోపం ఉంది సార్ లోపల. ఎందుకు అంటే అంత వ్యవస్థ లోపం అంత క్లియర్ కట్గా తెలుస్తుంది సార్. కొంచెం ఎదిగాం కదా సార్, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం సార్. మేము ఇన్ని రోజులుగా రోగులకు మాత్రమే వైద్యం చేస్తున్నాం సార్, కానీ ఇంకా డిసైడ్ అయ్యాం సార్, మీరు మీ అడుగుతో మీ అడుగుల్లో నడవాలని చెప్పి ఈ కుళ్ళు పట్టిన సమాజాన్ని కూడా మనం స్పిరిట్లో ముంచి లేపి బెటాడిన్తో క్లీన్ చేయాలి అనే ఒక వ్యవస్థలో మార్పు కోసం ఒక అవకాశం కూడా వదలకూడదని చెప్పి మేము ఇంత దూరం వచ్చాం సార్, ఇంతమంది వచ్చాం సార్. మీపై మాకు నమ్మకం ఉంది సార్, కాబట్టే మేము మద్దతు తెలుపుతున్నాము. మీరు చదువుకోలేదు అని చెప్పే మూర్ఖులకి నేను ఒకటే చెప్పాలనుకున్నాను సార్. మీరు ఆల్రెడీ ప్రజల ఏమంటారంటే సమస్యలు తెలుసుకోవడంలో పీహెచ్డీ చేశారు సార్. మీకు డాక్టరేట్ ఇచ్చినా కానీ తప్పు లేదు. రియల్ సార్, ఇది ఏదో పొగడాలని కాదు సార్, పొగడాలని కాదు. థ్యాంక్ యూ. ఒక విప్లవానికి మేము రెడీగా ఉన్నాం సార్. ఒక్క నిమిషం. ఒక విప్లవానికి మేము తిరుగుబాటుకి రెడీగా ఉన్నాము. మేము తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందంటే సముద్రంలో ఒక సుడిగుండం లాగా కాదు సార్, సముద్రం సుడిగుండం లాగా ఉంటుంది. యాప్రాన్లు వేసుకొని ఒక్కొక్కరు ఒక 10 మంది 1000 మందిని కూడా మేము చైతన్యం చేయగలం సార్. కాబట్టి ఖచ్చితంగా జనసేనకి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి ఒక బాధ్యతాయుతమైన చర్యలు మేము తీసుకుంటామని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకున్నాం సార్. ధన్యవాదాలు.